హలో ఎవ్రీవన్. మేమైతే రీసెంట్గా సంతకెళ్ళొచ్చినాము. అక్కడ గురగాకు దొరికిందనమాట. సో అది పప్పు వేసి గురగాకు ఈ మట్టి కుండలో చేశాను. చాలా అంటే చాలా బాగుంది. కమ్మగా అరోమా కూడా చాలా బాగా వస్తుంది. సో దీనికి కాంబినేషన్గా జొన్నపిండి సంగటి చేశాను. మా పిల్లోని కోసం ఒక బుజ్జి సంగటి ముద్ద గీ పీకెలు వేసుకుని సాంబార్ వేసుకుని తినిపించేశాను అనమాట. ఇంతకంటే మంచి భోజనం ఏది ఉండదని నా ఒపీనియన్. సో సంతకెళ్ళినాం కదా, కొన్ని కూరగాయలు అయితే కొనుక్కొని వచ్చాము. దీంతో బూడిద గుమ్మడికాయ ఒకటి, ఇంకా గురుగాకు తీసుకున్నాను. ఇదంతా నైటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ బీన్స్ చూడండి, పెట్టలేదు నైట్, అందుకనేసి బూజు పట్టేసింది. అందుకు సపరేట్ చేయకుండా మార్నింగ్ అట్లనే పెట్టేశాను, తర్వాత క్లీన్ చేసుకుందాంలే అనేసి. ఇదంతా కూడా నేను తెచ్చినప్పుడే వెంటనే నీట్ చేసేసాను. ఇంకా ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది కదా, అలాంటి కూరగాయలు మాత్రమే నేను సంతలో కొనుక్కుంటాను. నాకు బేసిక్గా సంతలో తిరగాలంటే చాలా ఇష్టం అనమాట. నేను చిన్నప్పటి నుంచి అదంటే నాకేమో ఇష్టం తెలియదు. మేము ఉండే 3 మెంబర్సే కదా, ఈ బుజ్జి బుజ్జి టెంకాయలు అయితే సరిపోతాయి. అండ్ ఇవన్నమాట నేను కొనుక్కునింది సంతలో అయితే. అండ్ ఇంకొక థింగ్ ఏమంటే, మా పిల్లోని కోసం ఒక కార్ కొనుక్కొని వచ్చాను. తనైతే చాలా ఇష్టపడ్డాడు. ఇక్కడ కెమెరా ఆన్లో ఉంది అనేసి సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. అండ్ ఆల్సో ఈ క్లాక్ తీసుకున్నాను అనమాట. ఇది ఇంతకు ముందు నింది పాడైపోయింది. సో ఇంకోటి కొనుక్కొని వచ్చాను. ఇప్పుడు డిన్నర్కి అయితే మనం ఈ స్పెషల్ కూరాకు చేసేద్దాము. సో సిమ్లో పప్పును పెట్టేశాను. ఇప్పుడు ఈ కూరాకంతా నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా మట్టి ఉన్నింది. పొలాల్లో పెట్టుకొని వస్తారు కదా, వాన వేరే వస్తుంది కదా, అందుకనేసి ఈ నురగంతా తీసేస్తాను. ఇప్పుడు వంకాయ ఒకటి వేసుకున్న, కొన్ని తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు అంటే కచ్చపచ్చగా కట్ చేసి వేసేస్తున్నాను. ఈ వర్షాకాలంలో ఈ ఏరియాలో పురుగులు ఉంటాయి, చాలా పెద్దగానే ఉంటాయి. చూసి యూజ్ చేసుకోవాలి, మెయిన్గా ఈ నాటి టొమాటోస్లో. అండ్ నేను తీసుకున్న దాంతో ఏ దాంతోనూ ఉండలేదు ఇప్పటిదాకా యూజ్ చేసిండే దాంట్లో. సో చెక్ చేసుకోండి. కారం కోసం అయితే మొత్తం పచ్చిమిర్చినే యూజ్ చేస్తున్నాను. లైట్గా సాంబార్ పౌడర్ లాస్ట్లో వేసుకుంటాను. సో పప్పు అయితే చాలా క్విక్గా ఉడికిపోయిందనమాట. ఇంకా కూరకు టొమాటోస్ అంతా ఉడకాల్సిందే. కొంచెం ఏమారినాను, పొంగు వచ్చేసింది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ మట్టి పాత్రలో చేసేటప్పుడు లిడ్ క్లోజ్ చేస్తాం కదా, టక్కున వచ్చేస్తుంది పొంగు. సో ఇప్పుడైతే వంకాయ టొమాటోస్ అంతా ఉడికినాయా చెక్ చేస్తున్నాను. సో ఉడికిపోయినాయి, లైట్గా గట్టిగా ఉంది. సో అందుకే నేను దీంతోనే మ్యాష్ చేస్తున్నాను. ఉడుకుతూనే ఉంది. కొంచెం ఉప్పు వేసుకుని ఎనుపుకుంటాను అనమాట, అప్పుడు ఈజీ ఉంటుంది. అట్లే ప్లెయిన్గా ఎనిపే కంటే కొంచెం కల్లుప్పు వేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట ఎనిగేకి. ఇప్పుడు చూడండి, కొంచెం సాంబార్ పౌడర్ వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చేసి ఇప్పుడు మళ్ళీ నీట్గా ఎనుపుకునేయాలి. మనకి ఎంత నున్నగా కావాలంటే ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు, అంటే మొత్తం ఉడికిపోయింది కదా, ఎనుపుకొనేయాల్సిందేదే. చూడండి నేను నున్నగా ఎనిపేస్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా, చాలా గట్టిగా ఉంది కదా, అందుకనేసి ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను. ఎనిపోయినప్పుడు మొత్తం మెత్తుకునేస్తుంది, అందుకే వాటర్ పోసేసి కన్సిస్టెన్సీ తెచ్చుకుంటున్నాను అనమాట. ఏ కన్సిస్టెన్సీ కావాలనో అక్కడికి. ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, అప్పుడు మా అమ్మ నేబర్స్తో కలిసి తోటలోకి, తెలిసిన వాళ్ళ తోటలోకి వెళ్ళి పెరుకొని వచ్చిందనమాట. అప్పటి నుంచి అటాచ్మెంట్ ఈ గురుగాకు టేస్ట్ అంత బాగా నచ్చేసిందనమాట మా అందరికీను. సో ఇప్పుడు తిరుగుబాతు పెట్టేస్తున్నాను. సాసులు, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, యాజ్ యూజువల్ అంత ఇంగు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో తిరగబాతు పెట్టేసుకున్నాను. అరోమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఎంత బాగా నచ్చేసిందనేసి. ఇంకా మా పిల్లోనికి ఈ బుజ్జి సంగటిని తినిపించేస్తానమాట. అండ్ ఇక్కడ దాకా చూసారంటే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ బాయ్.